విద్యా ప్రపంచంలో విద్యా అనే ఆకాశంలో ఎంతోమంది ధ్రువతారలు तालीम के कहकशा पर कई बड़े बड़े सितारे गुजरे हैं। On the sky of education there are number of big stars. That is the history of India. మిత్రులారా, నేడు డాక్టర్ రాధాకృష్ణన్ గారి జయంతి మొత్తం భారతదేశంలో జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవం ఉంది, గణతంత్ర దినోత్సవం ఉంది. అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఎడ్యుకేషన్ డేగా, మైనారిటీస్ డేగా జరుపుకుంటాము. అదే మార్గంలో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారి జయంతి నాడు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికే గర్వకారణం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకుంటాము. బైనుల్ అఖ్వామీ సతహ్ పర్ యోమే అమన్, ఇంటర్నేషనల్ పీస్ డే. అదేవిధంగా భారతదేశ మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారి జయంతి నాడు చిల్డ్రన్స్ డే, యోమే అత్ఫాల్, బాలల దినోత్సవం. అది భారతదేశానికి చెందిన ఒక అందమైన, ఉల్లాసమైన, ఆకర్షణీయమైన చరిత్ర. కాబట్టి మిత్రులారా, ఈనాడు డాక్టర్ రాధాకృష్ణన్ గారు విద్యారంగంలో, సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో, మేధస్వర రంగంలో మంచి స్థానం సంపాదించుకున్న నాయకుడు. పండిత రాధాకృష్ణ ప్రణామములు నీకు, పండిత రాధాకృష్ణ ప్రణామములు నీకు, పండిత భారత రత్న ప్రణామములు నీకు, పండిత గాంధీ గారు, పండిత గాంధీ గారు ప్రణామములు నీకు, మౌలానా ఆజాద్ గారు, మౌలానా ఆజాద్ గారు ప్రణామములు నీకు, డాక్టర్ అంబేద్కర్ గారు, డాక్టర్ అంబేద్కర్ గారు ప్రణామములు నీకు. మిత్రులారా, వీరంతా మన భారతదేశంలో గొప్ప విద్యావంతులు. భారతీయ సమాజంలో విద్యా చైతన్య కార్యకలాపాలు అధికారికంగా, వ్యక్తిగతంగా, సామూహికంగా బ్రహ్మాండంగా ప్రవేశపెట్టిన గొప్ప నాయకులు. మిత్రులారా, డాక్టర్ రాధాకృష్ణన్ గారు మన భారతదేశంలో ఒక మంచి రథసారథిగా విద్యారంగంలో, సామాజిక రంగంలో, విశ్వవిద్యాలయాల రంగంలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, జాతీయ స్థాయిలో బ్రహ్మాండంగా ఆచరించి, ఆచరణలో పెట్టి తెలియజేసిన గొప్ప నాయకుడు. డాక్టర్ అంబేద్కర్ గారు గొప్ప విద్యావంతులు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు గొప్ప విద్యావంతులు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు గొప్ప విద్యావంతులు. విద్య నేర్చుకుంటే విద్యా ఫలాలు ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటే బ్రహ్మాండంగా ముందడుగు వేయచ్చు. సమాజానికి రథసారథిగా, రాష్ట్రానికి, దేశానికి రథసారథిగా బ్రహ్మాండంగా ముందడుగు వేయచ్చు. అందుకే పెద్దలు అన్నారు, ప్రతి భారతీయుడు ఒక మహాత్ముడై జాతి గౌరవం కాపాడాలి. ప్రతి భారతీయుడు ఒక మహాత్ముడై జాతి గౌరవం కాపాడాలి. మిత్రులారా, ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, చరిత్రలో లేని విధంగా ఈనాడు మొదటిగా నేను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భాన
అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా యోమే అసాతిజా के मौके पर सबको मुबारकबादी पेश करता हूं on the day of Teachers Day. Happy congratulations to all of you, dear friends. విద్యా ప్రపంచం ఈనాడు మనం చూసుకుంటే ఒక సమస్య వలన భయంకరంగా దెబ్బతినింది. అనుకోకుండా దైవలీల మొత్తానికి చెప్పుకోవాలంటే మానవుల తప్పిదాల వలన సమస్య సారిందే కావచ్చు. కానీ మన దేశంలో జాగ్రత్త చాలా చాలా ముఖ్యము. ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్ ఈ 21st సెంచరీలో 21వ శతాబ్దంలో మనం చూసుకుంటే భయంకరమైన కరోనా వలన అకాడమిక్ సైడ్ ప్రైమరీ కావచ్చు, యూపీ లెవెల్లో కావచ్చు, సెకండరీ లెవెల్లో కావచ్చు, కాలేజ్ లెవెల్లో కావచ్చు, డిగ్రీ లెవెల్లో కావచ్చు, ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు, యూనివర్సిటీ లెవెల్లో కావచ్చు, జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా దెబ్బతినింది. చాలా సందర్భాలలో అకాడమిక్ ఇయర్ 2020 కావచ్చు, 2021 కావచ్చు, ఫ్రీ పాస్ విద్యార్థులకు ఉత్తీర్ణత ప్రభుత్వాలు ప్రసాదించినారు. దయచేసి గమనించండి, విద్యార్హతలు చాలా ముఖ్యం, మేధస్సు చాలా ముఖ్యం, అవగాహన చాలా ముఖ్యం, సెల్ఫ్ అవేర్నెస్ చాలా ముఖ్యం, సోషల్ అవేర్నెస్ చాలా ముఖ్యం. కానీ ఫ్రీ పాస్ చేయడం జరిగింది. ఇదంతా కరోనా దెబ్బ వలన మేధస్సు దెబ్బతినింది, విద్యాభ్యసనం దెబ్బతినింది. అన్ని వర్గాల ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. జాగ్రత్తగా భవిష్యత్తులో మనము ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేటి బాలబాలికలే రేపటి పౌరులు కాబట్టి మనము విద్యా ప్రపంచం పైన బ్రహ్మాండమైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. డాక్టర్ రాధాకృష్ణన్ గారు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు, డాక్టర్ అంబేద్కర్ గారు, మౌలానా ఆజాద్ గారు అదే మాటే పల్లగుర్తి చెప్పినారు. రాత నేర్చుకో, తన రాత మార్చుకో. 1,00,000 పనులున్నా తప్పకుండా విద్యా ప్రపంచంలో ప్రతి యువతి, ప్రతి యువకుడు, ప్రతి బాలుడు, ప్రతి బాలిక ప్రవేశించవలసిన అవసరం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో మనం చూసుకుంటే విద్యా వ్యవస్థ బాగుండే దేశాలు బ్రహ్మాండంగా ముందడుగు వేస్తున్నాయి. కొన్ని దేశాలు ఉన్నాయి విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ చాలా బలంగా ఉంది, పుష్కలంగా ఉంది, సంతోషకరంగా ఉంది. అక్కడ నాయకత్వంలో కావచ్చు, అధికారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కావచ్చు, కొన్ని దేశాల్లో బ్రహ్మాండమైన స్థాయిలో ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇంటర్నేషనల్ లేడీ కింగ్ మొహమ్మద్ రఫీ గారు ఆనాడు మన దేశ మొదటి ప్రధానమంత్రి ఆయన అడ్రస్ చేస్తూ ఒక కవితా సందేశం ఇచ్చినారు. इन्हें कलियां न कहो, ये चमन साज सुनो. इन्हें कलियां न कहो, ये चमन साज सुनो. मेरी आवाज सुनो, मेरी आवाज सुनो, मेरी आवाज सुनो, मेरी आवाज सुनो. इन्हें कलियां न कहो, ये चमन साज सुनो. మొహమ్మద్ రఫీ గారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతి మానవుడు మెచ్చిన పర్సనాలిటీ, క్యారెక్టర్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, గళం కావచ్చు. ఆయన ఇచ్చిన కవితా సందేశం నెహ్రూ గారిని అడ్రస్ చేస్తూ దాని అర్థం తెలుగులో చెప్పాలంటే, మొక్కల్ని పక్కన పెట్టద్దండి, నేటి మొక్కలే రేపు. భారతదేశంలో ఉన్న తోటను, పువ్వుల తోటను, అది రాజ్యాంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, సాంకేతిక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, తోటమాలిగా బ్రహ్మాండమైన పాత్ర నిర్వహిస్తారు. మొక్కలని తొక్కద్దండి, పక్కన పెట్టద్దండి, నిర్లక్ష్యం చేయొద్దండి. ఆ సందేశం మొహమ్మద్ రఫీ గారు తన గానంతో, ఒక మంచి కవితా సందేశంతో నెహ్రూ గారి ఆత్మకు సమర్పించినారు. ఆ విధంగా మిత్రులారా, ఒక అవేర్నెస్ చాలా చాలా ముఖ్యం విద్యారంగంలో. మీ భారతీయుడు అలీ ఖాన్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను.
మహిళా చైతన్య కార్యక్రమం ఒక ఇంటీరియర్ విలేజ్ నేను ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ ఏమన్నా పబ్లిక్ గా ఇంటిలో ఒంటరిగా పండుకోరాదు, జతగా ఎవరైనా ఉండాలి. ముఖ్యంగా యువతులు, ప్రాయంలో ఉన్న యువతులు, అమ్మాయిలు ఒంటరిగా పండుకోకూడదు. ఎందుకంటే డిజపియర్ పరంగా, హెల్త్ పరంగా కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ఒంటరిగా పండుకోకూడదు. ఆ ప్రోగ్రాం తర్వాత కొన్ని రోజుల తర్వాత అదే విలేజ్ నేను ఒకసారి విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఒక యువతి వచ్చి, అన్మ్యారీడ్ గర్ల్ వచ్చి, బ్యాచులర్ గర్ల్ వచ్చి నాతో చెప్తుంది, సార్ మీరు చెప్పిన మాట మన విలేజ్ లో ఎవరికి తెలియదు, మొదటిసారిగా విన్నాము. మీరు చెప్పిన డేట్ నుండి మేము యువతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పకుండా మన జతకు ఒక మనిషిని పెట్టుకొని రాత్రిపూట ఇంట్లో పండుకొని సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా రోజులు గడుపుతున్నాము. చాలా చాలా మంచి సలహా ఇచ్చినారని మెచ్చుకొని ఆచరించిన యువతులు ముఖ్యంగా వారికి ఎవరుండాలి జతలో అన్మ్యారీడ్ గర్ల్స్ కు పిన్నమ్మ గాని, తాతమ్మ గాని, చెల్లి గాని, అన్న గాని, నాన్న గాని, అమ్మ గాని, అంకుల్ గాని, ఆంటీ గాని, ఆ విధంగా. సరే మిత్రులారా, ఒక అవేర్నెస్ చాలా చాలా ముఖ్యము. విద్యారంగంలో గైడ్ చేసే ప్రముఖులు, గైడ్ చేసే వ్యక్తులు, రాష్ట్ర ప్రభుత్వం కింద సేవలు అందిస్తున్న వ్యక్తులు, ఇండియన్ గవర్నమెంట్ కింద సేవలు అందిస్తున్న వ్యక్తులు, ముఖ్యంగా విద్యారంగంలో విద్యార్థుల్లో, యువ సమాజంలో, నవ సమాజంలో అవేర్నెస్ పెట్టవలసిన అవసరం ఉంది. అవేర్నెస్ చాలా చాలా ముఖ్యము. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ ఉంటే ఆ వ్యక్తి తన జీవితంలో తన జీవితాన్ని బ్రహ్మాండంగా డ్రైవ్ చేసుకోగలడు. అందుకే పెద్దలు అన్నారు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలిరా, చదవాలిరా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలిరా, చదవాలిరా. చివరిగా అల్లా సన్నిధిలో దువా చేస్తూ, యా అల్లా, కరోనా లాంటి భయంకరమైన ఫారిన్ రోగాలు భారతదేశంలో హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ రజియల్లాహు తఆలా అన్హు వారి యొక్క పవిత్రమైన స్థానాన్ని ప్రిఫర్ చేస్తూ, యా అల్లా, ఇంకా చాలా మంది పవిత్రమూర్తులు మా పవిత్రమైన భారతదేశంలో ఉన్నారు, వారందరినీ ప్రిఫర్ చేస్తూ ఫారిన్ నుండి వచ్చే భయంకరమైన రోగాలు భారతదేశంలో ప్రవేశించకుండా ఆ విషయంలో రాజకీయ వర్గాలు, అధికార వర్గాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా దృష్టి పెట్టి భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభాను, వారి భవిష్యత్తును తప్పకుండా కాపాడాలి. ఆ బాధ్యత ఫీల్ కావాలి. బాధ్యత అనేది ఒకరిచ్చేది కాదు, మనం తీసుకునేది కాదు. బాధ్యత ఒకరిచ్చేది, మనం తీసుకునేది కాదు. అలీఖాన్ బల్ల కొట్టి వెండి తెరపై జాతీయ స్థాయిలో చెప్తున్నాడు, రెస్పాన్సిబిలిటీ అనేది, జిమ్మేదారీ అనేది, బాధ్యత అనేది ఒకరిచ్చేది, మనం తీసుకునేది కాదు. ఎవరి బాధ్యత ఆ స్థానంలో, ఆ స్థాయిలో వ్యక్తిగతంగా, సామూహికంగా ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. అలా ఫీల్ అయిన రోజే తప్పకుండా డాక్టర్ రాధాకృష్ణన్ ఆత్మ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారి ఆత్మ, డాక్టర్ అంబేద్కర్ గారి ఆత్మ, గొప్ప విద్యావంతుడు, గొప్ప స్కాలర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, గొప్ప స్కాలర్, గొప్ప విద్యావంతుడు, గొప్ప స్పీకర్, వారి ఆత్మకు, అదేవిధంగా మొత్తం దేశభక్తుల ఆత్మకు, మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్ ఆత్మకు శాంతి కలుగుతుంది. మన దేశం భవిష్యత్తులో బంగారు బాటలో ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. యోమే అసాతిజా की मुबारकबादी पेश करता हूँ. हार्टी ग्रीटिंग्स ऑन द ओकेजन ऑफ टीचर्स डे. जय भारत.